హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా బాబు ఒక్కటే హడావిడి అనమాట. నైట్ మార్నింగ్ పూరి చేయమమ్మీ అనేసి. సో నేను ఇంకా మార్నింగ్ లేచి చపాతీ పిండి అయితే కలుపుకుని పక్కకు పెట్టుకున్నాను అనమాట. 1 అవర్ ఇలా సోక్ అవడం వల్ల ఏంటంటే, మనం పూరీలు చేసేటప్పుడు ఆయిల్ కానీ లేదా వీట్ ఫ్లోర్ కానీ యూజ్ చేస్తాం కదా, అలా యూజ్ చేయకుండా డైరెక్ట్గా పీట మీద కర్రతో చేసేయచ్చు అనమాట. ఏం అతుక్కుపోదు. పీటకు కానీ కర్రకు కానీ పిండి అనేది చక్కగా మనం ఎలా ఏ షేప్ చేస్తే ఆ షేప్ వస్తుంది అనమాట. అలాగే మంచిగా పొంగుతాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సాఫ్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వింగ్ ఉండదు అనమాట. నేనైతే పిండిలో సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకున్నాను పిండిని అలా 1 అవర్ పెట్టడం వల్ల పక్కకి మంచిగా పూరీలు అనేది వస్తాయి అన్నమాట. మా బాబు ఎప్పుడు కూడా పిల్లలిద్దరూ చిన్న పూరీలు అలాగే పొంగిన పూరీలు అయితే లైక్ పానీపూరి టైప్ లాగా ఉండాలి అనుకుంటారు. మరి పానీపూరి సైజ్ చేయలేం కదా, కొద్దిగా చిన్న సైజులో పూరీలు చేస్తే వాళ్ళు ఎగ్జైటెడ్గా తింటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ స్కూల్ టైం బిజీ కదా, కర్రీ పెట్టేసి ఆ పూరీలే నేను ప్యాక్ చేద్దాం లంచ్లోకి అనేసి ఇలా మల్టీపల్సెస్ని, ఆలు, క్యారెట్ని, హోల్ గరం మసాలాని కుక్కర్లో వేసి కుక్ చేశాను అనమాట. ఒక 3 or 4 విజిల్స్కి అదైతే కుక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక చెక్క, లవంగ, యాలకులు ఇవి వేసుకుని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ గ్రేవీ అనేది యాడ్ చేశాను. ఈ గ్రేవీ ఏంటంటే, మిక్సీలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలని గ్రేవీ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఈ గ్రేవీని కూడా మనం పచ్చిదనం అంతా పోయి నూనె అనేది బయటకు వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ నేను ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను చపాతీలతో చేసి. ఇప్పుడు పూరీతో చేస్తున్నాను. చాలా బాగుంటుంది పూరీకైనా, చపాతీకైనా, పుల్కాకైనా. ఈ ఆయిల్ అనేది బయటకు వచ్చి కుక్ అవుతున్నప్పుడు మంచిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం బిజీ షెడ్యూల్, హడావిడి కదా, ఇంకా 1 by 1 క్లిప్పు రాలేదు. అందుకోసం అనేసి నేను మీతో క్లియర్గా చెప్తున్నాను. ఆ గ్రేవీ అనేది పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా గ్రేవీ ఉడికాక ఆయిల్ బయటకు వచ్చాక మనం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట 1 by 1. ఈలోపు మనం గ్రేవీ కన్సిస్టెన్సీ పూరికి ఒకలాగా, చపాతీకి ఒకలాగా కావాలి కదా, దాన్ని బట్టి ఆ కుక్కర్లో వేసి మ్యాష్ చేసుకుని ఆ గ్రేవీలో కలిపేసుకుని కడాయిలో ఉన్న గ్రేవీలో వాటర్ అనేది యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకున్నాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకుని వాటర్ యాడ్ చేసుకున్నాక కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గరం మసాలా ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు. నేను గ్రేవీలో యాడ్ చేసేసాను వాటర్ పోసే ముందే. సో పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంతలో బాబు ఏం ట్విస్ట్ ఇచ్చాడంటే, నీకు బ్రేక్ఫాస్ట్కి అయితే సాటిస్ఫై అయ్యాడు, మంచిగా తిన్నాడు. లంచ్లోకి అయితే నేను అది తీసుకెళ్ళను మమ్మీ, నాకు రైసే అంటే లంచ్కి టిఫిన్ వద్దు అన్నట్టుగా అనేసి అన్నాడు అనమాట. సో మళ్ళీ ఇంకా మరీ అలా ఎలా చేద్దాం ఏంటని ఆలోచించి ఇంకా వెంటనే కర్డ్ రైస్ చేసేద్దాం అనేసి పక్కన రైస్ పెట్టి, ఇంకా కర్డ్ రైస్ కోసం బాక్స్లో పెరుగు, సాల్ట్ అనేది వేసి కలిపి పక్కన పెట్టుకుని రైస్ పెడుతున్నాను అనమాట. రైస్ పెట్టి ఇంకలో పోపు అనేది వేస్తున్నాను. మరీ చల్లగా అయిపోయి మధ్యాహ్నం ఆ కర్డ్ రైస్ ఏం తింటాడులే, గట్టి పడిపోతుంది అనేసి ఇంక పోపు వేసి కొద్దిగా వాడు తినడానికి ఎగ్జైటెడ్గా ఉండాలనేసి ఇలా ట్రై చేశాను. పోపు కోసం ఏం లేదు, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పులు, కాజు, కొద్దిగా వెజ్జీస్ ఉంటే క్యారెట్, బీట్రూట్ తురిమి వేసుకుని ఫ్రై చేశాను. ఇంకా స్పైసీ కోసం ఒక ఎండుమిర్చి, డైజెషన్ కోసం కొద్దిగా జీలకర్ర వేసి ఇంకా పోపు అయితే వేసుకుని రైస్ కుక్ అయింది. లోపు ఆ పెరుగులు అయితే యాడ్ చేసి రైస్ కొద్దిగా ఆరాక ఆ పెరుగులో మిక్స్ చేసి ఆ పోపు అనేది పైన వేసేసాను అనమాట. తినేటప్పుడు కొంచెం క్రంచీగా బాగుంటుంది అనేసి. దిస్ ఈజ్ మై వ్లాగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బై గాయ్స్.